హాయ్ హలో అందరికీ నమస్కారం. మై సైతాన్ ఎపిసోడ్ నెంబర్ 7. భరత్ని చూడగానే హత్తుకున్న ప్రీతి. తన ఫోన్ స్క్రీన్ చూసుకొని షాక్ అయిన ప్రీతి. కంటిన్యూషన్. మోగుతూ ఉన్న ఫోన్ వంక చూసుకొని ప్రీతి చేతులు వణుకుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అన్న సంశయం ఆమెలో. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ చూస్తూనే వణుకుతున్న చేతులు వంక చూసుకుంటూ తనకి తెలియకుండానే కంటి నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. వాటిని కనీసం తుడుచుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నారు అంది. 5 మినిట్స్లో కారుని ముందుంటుంది, నువ్వు రా అంటూ ఆర్డర్ వేశాడు భరత్ బాబు. అంటూ ఇంకా అతనితో ఏదో మాట్లాడాలి అనుకున్న ప్రీతికి ఫోన్ కట్ అయిన సౌండ్ రావడంతో అక్కడే కూర్చుంది. ప్రీతి వచ్చినట్టు గెస్ట్ హౌస్ వద్ద కాపలా ఉన్న అతని మనుషులు చెప్పడంతో తను వారం నుండి కనిపించకపోతే తన కోసం ప్రీతి వచ్చింది అని అతనిలో చిన్న నవ్వు. ఆ నవ్వు వెనుక అతనికి ప్రీతి మీద చాలా ఆలోచనలు ఉన్నాయి. నెక్స్ట్ మినిట్లో కార్ని గెస్ట్ హౌస్కి పంపించి ప్రీతిని డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పాడు భరత్. తన కోసం వచ్చిన ప్రీతికి కాల్ చేశాడు టైం వంక చూస్తూ. 5కి 2 మినిట్స్ లేట్ అయితేనే నేను వెళ్ళాలి అని అంటూ ఉండే ప్రీతి ఇప్పుడు 5:30 అయినా కూడా అతని కోసం వెతుక్కుంటూ వచ్చేసరికి ఆనందం అతనిలో. కార్ ఆపి ప్రీతి వైపు ఉన్న డోర్ ఓపెన్ చేసి లోపలికి రండి మేడం అంటూ తనని తీసుకువెళ్తూ ఉంటే ఆఫీస్ స్టాఫ్ అంతా తన వైపు చూస్తూ ఉన్నారు. బెదురుగా వారిని చూస్తూ లోపలికైతే వెళ్తుంది. కానీ గుండె మాత్రం దడదడ అని కొట్టుకుంటూ ఉంది ప్రీతికి. ప్రీతి రావడం మానిటర్ నుండి చూస్తున్న భరత్ చిన్న చిన్న కళ్ళతో చుట్టూ ఉన్న స్టాఫ్ని చూస్తూ కాస్త బెదురుగా వస్తున్న తనని చూస్తూ డోర్ దగ్గరికి రాగానే పర్మిషన్ కూడా అడగకుండా ముందే కమిన్ అంటూ అరిచాడు. డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి చైర్లో కూర్చున్న భరత్ని అమాంతం హత్తుకుంది ప్రీతి. అది ఎక్స్పెక్ట్ చేయని భరత్ అలానే ఉంటే చైర్లో ఉన్న అతని మీదకి వంగి మరీ హగ్ చేసుకుని ఏడుస్తుంది ప్రీతి. తన కోసం ఏడుస్తున్న ప్రీతిని చూసి భరత్లో ఆనందం. 2 మినిట్స్కి అతన్ని వదిలి సారీ అంది. ఎందుకు అన్నట్టు మొహం చిట్లించి తన వైపు చూశాడు అతను. ప్రీతి మాత్రం భయంగా అలానే నిల్చొని మొన్న అంటూ చెప్తూ ఉంటే కనీసం అడగలేదు ఇప్పుడు కూడా నేనంటే నీకు ఇష్టమా అని. అడగకుండానే ఎదురుగా ఉన్న ప్రీతిని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టాడు. మొదటిసారిలా ఈసారి ప్రీతికి ఏడుపు రాలేదు. ముద్దు పెడుతుంటే భయంగా అనిపించి అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంది. భరత్ మాత్రం ప్రీతి వేసుకున్న టాప్ నుండి చేతులు లోపలికి పెట్టి ప్రెస్ చేస్తూ దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరి పెదాలు ముడిపడి చివరికి ప్రీతి పెదవి చిట్లి రక్తం వస్తూ ఉన్న సమయంలో వదిలి ఇప్పుడు చెప్పు నీకు ఇష్టం లేదా అని అడిగాడు. ముందు సారీలా కాకుండా సమాధానం ఇవ్వకుండా భరత్ వీపు చుట్టూ చేతులు వేసి హత్తుకుంది. మిమ్మల్ని బాధ పెట్టాను అని నన్ను వారం రోజులు దూరం పెట్టారా మీరు అని అంది లో వాయిస్తో. అతన్ని చాలా మిస్ అయింది అని తనకి తెలుస్తూ ఉంటే ఆన్సర్ ఇవ్వకుండా అలానే నిల్చుని తన వీపు చుట్టూ చేయి వేసి అలానే ఉంటే మీరు నన్ను వదిలిస్తారా అంటూ అంది. అప్పటికీ ఆన్సర్ ఇవ్వలేదు తను. ఇంకా ఎప్పుడైనా నేను తప్పుగా మాట్లాడితే నన్ను అప్పుడే ఒకటి కొట్టి చెప్పండి, అంతేకాని ఇలా నాతో మాట్లాడకుండా కలవకుండా ఉంటే తట్టుకోలేను అంది ప్రీతి. ఇన్ని మాటలు చెప్తుంది కానీ ప్రేమిస్తున్నా అన్న మాట మాత్రం చెప్పడం లేదు. తనే చివరి పదం అంటుంది అని అలానే తను వాగే వాగుడంతా వింటున్నాడు. ప్రీతి భరత్ని హక్ చేసుకొని అలానే ఉండి అలారం సౌండ్ వచ్చాక అప్పుడు అతన్ని వదిలి ఏంటి ఆరవుతుందా అంటూ పక్కన పడిపోయిన బ్యాగ్ తీసుకుంటూ నేను వెళ్ళాలి అంది. తననే చూస్తున్న భరత్ ఫేస్లో రంగులు మారుతూ ఉన్నాయి. అసలు ప్రీతి ఎందుకు వచ్చింది? తన కోసం వారం నుండి ఆలోచిస్తున్నా అని చెప్పింది కదా. ఆ ఫీలింగ్కి కనీసం పేరు కూడా చెప్పకుండా వెళ్ళాలి అనడంతో భరత్కి కోపం వచ్చింది. నేను వెళ్ళాలి అని బ్యాగ్ భుజాన వేసుకొని అప్పటి వరకు ఏడ్చి ఉన్న తన బుగ్గలు తుడుచుకొని వెళ్తాను అంటూ ఉంటే తన చేతిని పట్టుకొని లాగాడు భరత్. భరత్ అలా లాగడంతో వెళ్ళి అతని మీద పడింది. భరత్ని బెదురుతున్న కళ్ళతో చూస్తూ ఏంటి అంది. ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడు. మీకోసమే అంది. మరి అప్పుడే వెళ్తున్నావు? అది టైం అవుతుంది ఇంటి వద్ద నాన్న అంటూ ఉండగానే ఇష్టమా నేనంటే అని అడిగాడు సూటిగా ప్రీతి కళ్ళలోకి చూస్తూ. చెప్పలేకపోయింది. అతను అలా చూస్తూ ఉంటే తలదించి ఏమో తెలియదు అంది. నొసలు ముడివేసి వాట్ అన్నాడు భరత్.
మళ్ళీ అతన్ని చూసింది కానీ ఈసారి భరత్ కళ్ళు ఎర్రగా ఉండడం చూసి భయపడి కళ్ళు దించి ఇంటికి వెళ్ళాలి అంది. నా కోసమే కదా వచ్చింది ఇక్కడికి. హం అంది. మరి నేనంటే ఇష్టం ఉండే కదా వచ్చావు అనగానే, తెలియదు నాకు మీ మీద ఆ ఫీలింగ్ ఏంటి అన్నది నాకే అర్థం అవ్వడం లేదు అంది ప్రీతి. కానీ ఎప్పుడు మీతో కాసేపు ఉండాలి అని మాత్రం మనసు కోరుకుంటుంది. మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి అని అనిపిస్తుంది. మీరు ఫోన్ చేస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది అంటూ సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే, తననే చూస్తున్న భరత్ ప్రీతి బుగ్గల్లో ఎరుపు చూసి తన గురించి చెప్తూ ఉంటే ఆమెలో సిగ్గు చూసి ఆనందించాడు. కానీ మీరేమో చేయరు అంది ప్రీతి. నువ్వే చేయొచ్చు కదా అని భరత్ ప్రశ్న. నేనా అంటూ ఆశ్చర్యపోయిన ప్రీతి షాక్లో ఉన్న సమయంలో తన చిన్ని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ, నేను చేస్తే మీరు లిఫ్ట్ చేస్తారా అని మెరిసే కళ్ళతో అడిగింది. చేసి చూడు అని భరత్ అనగానే, చేస్తాను అయితే చేస్తాను అంది. ఇంకేమనిపించింది నా గురించి అని అడుగుతూ ఉంటే తలెత్తి చూసిన ప్రీతి పెదవి చివర రక్తం చూసి తుడిచాడు. అతని చేతు తగలగానే హా అంది ప్రీతి. ఈసారి ఆగలేదు. వెంటనే ఇద్దరి పేదాలు ముడివేశాడు. ఇందాక ఉన్న భయం కూడా ప్రీతిలో ఇప్పుడు లేదు. అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఇద్దరు మొద్దుని ఆస్వాదిస్తూ ఉన్నారు. భరత్ వదిలిన తర్వాత ప్రీతి వెళ్తాను అంది. ఇంకా ఏమైనా అడుగుతాడేమో అని అక్కడే నిల్చొని అడుగుతూ ఉంటే ఎవరికో ఫోన్ చేసి తననే చూస్తున్నాడు. వెళ్తాను అన్న సైలెంట్గా అతన్ని చూసి వెళ్ళమని అంటున్నాడు అనుకుంది. తను బయటికి వెళ్ళడానికి అడుగు వేస్తూ ఉంటే వెయిట్ అన్నాడు భరత్. అప్పటి వరకు అతను మాట్లాడలేదు అనుకున్న ప్రీతి భరత్ వెయిట్ అనగానే ఇంకా కాసేపు అతనితో ఉండొచ్చు అనుకుంది. నిజానికి తనకి అతనితో ఉండాలి అని ఉంది. కానీ భరత్ ఉండమని అనడం లేదు అని వెళ్తాను అంటుంది. మళ్ళీ భరత్కి ఫోన్ వచ్చాక ప్రీతిని వెళ్ళు, బయట కారుంది అన్నాడు. అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆమెనే చూస్తూ ఉన్నాడు తన క్యాబిన్ డోర్ క్లోజ్ అయ్యే వరకు. కారులో కూర్చున్న ప్రీతి ఇంటికి వెళ్తుంది. కార్ ఆగిన తర్వాత దిగాలి అంటే అరచేతిలో చెమటలు పడుతూ ఉన్నాయి తనకి. లోపలికి వెళ్తే ఏమవుతుందో అన్న భయం ఆమెది. ఇప్పుడు సుందరం ఏం చేస్తారు అని భయపడుతూ ఉంది ప్రీతి. లోపలికి వెళ్తే ఏమవుతుందో అన్న భయం ప్రీతిలో అంతకంతకు పెరుగుతుంది. భరత్ కోసం వెళ్తున్నప్పుడు అతని వద్ద ఉన్నప్పుడు లేని భయం ఇంటి ముందు వరకు వచ్చేదాకా గుర్తు రాలేదు. కారణం భరత్ అయి ఉండొచ్చు, లేక ప్రీతి కేవలం భరత్ వద్ద ఉంటే ఇంకెవరిని గుర్తు చేసుకునే స్థితిలో కానీ మరెవరిని గురించి కూడా ఆలోచించాలి అనుకోవడం లేదేమో. తనకే తన ఆలోచన పరిధి ఏమిటి అన్నది తెలియని ప్రీతి అలానే కూర్చొని ఉంటే డ్రైవర్ మేడం ఇల్లొచ్చింది అని చెప్పిన తర్వాత హా అంటూ కార్ దిగి భుజానికి బ్యాగ్ వేసుకొని లోపలికి వెళ్తుంది. అరచేతిలో చెమటలు పడుతూ కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి తనకి. 10 నిమిషాలు ఆలస్యం అయితేనే గంట తిట్టే తండ్రిని తలుచుకుని ఇప్పుడు గంట లేట్ వచ్చాను, ఇప్పుడు ఎంతసేపు తిడతారో అనుకుంటూనే భయంగా లోపలికి అడుగు పెడుతూ ఉంటే ప్రశాంతమైన నిశ్శబ్దం చూసి ప్రళయం వచ్చే ముందు సముద్రం కూడా ఇలానే ఉంటుంది అని తండ్రి వైపు చూసింది ప్రీతి. ఎప్పుడు ఉరిమే కళ్ళతో తనని చూసి అసహ్యించుకునే తండ్రి ప్రశాంతంగా కూర్చొని ఏవో పేపర్స్ చూసుకుంటూ ఉండడం చూసి ఎలాగూ తనని చూడగానే తిడతారు కదా అని తలదించుకొని తన రూమ్లోకి వెళ్ళడానికి మెట్లెక్కుతుంది. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఎందుకు లేట్ అయింది అంటూ కిందకి పిలుస్తారు అని మెల్లిగా మెట్లెక్కుతున్న ప్రీతి వైపు కనీసం చూడను కూడా చూడలేదు సుందరం. ప్రీతి అతని వంక చూస్తూనే తన గదికి వెళ్తుంది. రూమ్ లోపలి వరకు వచ్చింది. అయినా కూడా ప్రీతిని పిలవలేదు. అయోమయంగానే ప్రీతి గదిలోకి వచ్చి భుజానికి ఉన్న బ్యాగ్ని పక్కన పెడుతూ బెడ్ మీద కూర్చుంటూ తండ్రి ప్రవర్తనకి ఆశ్చర్యపోయి అలానే వాలి పడుకుంది. మనవరాలు రావడం చూసి తన రూమ్లోకి వచ్చిన బామ్మగారు, ప్రీతి లేవు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఓ నీకోసం కాఫీ తీసుకువస్తాను అని ఉంటే, నాన్నమ్మ నాన్నకేమైంది అని అడిగింది ప్రీతి. వాడికేమైంది, బానే గుండ్రాయిలో కిందే ఉన్నాడు కదా అని అనగానే, అదే నానమ్మ, నేను ఎప్పుడైనా 2 నిమిషాలు లేట్ అయితేనే నన్ను గంట తిట్టే నాన్న, ఈరోజు నేను గంట లేట్ వచ్చినా ఏమీ అనలేదు, అందుకే అడుగుతున్నా అని చెప్పింది. ఓహ్ దానికా, ఓసి పిచ్చిదానా, కాలేజ్ వ్యాన్ వచ్చేవాడు పంచర్ అయింది అంట కదా,
నువ్వు అదే విషయాన్ని మీ నాన్నకి చెప్తే తిడతాను అని డ్రైవర్తో ఫోన్ చేయించావు కదా, ముందే చెప్పినా కూడా వాడు తిడతాడు అని ఫిక్స్ అయిపోయావా అని అంటున్న కాంతం గారి ఫేస్లో తండ్రి తన మీద ఉన్న కోపం చూస్తున్న మనవరాలు కనిపించింది. తను అలా అనుకోవడంలో కూడా తప్పు లేదు. మరి అతను ఎప్పుడూ ప్రీతిలో తండ్రిలా లేడు. మరి ఆడించడం లాలించడం ఎప్పుడూ చేయలేదు కదా. ప్రీతి అనుకోవడంలో తప్పు మాత్రం ఏముంది? కనీసం పక్కన కూర్చొని మాట్లాడిన సందర్భం కూడా లేదు. తప్పు తను చేసినా ఎవరు చేసినా ముందు ప్రీతిని తిట్టిన తర్వాతే ఆ తప్పు గురించి ఆలోచించిన తన కొడుకు నీ మనవరాలు అలా అనుకోవడంలో తప్పులేదు అనిపించింది కాంతంకి. ప్రీతి మాత్రం నేను చెప్పలేదు కదా, మరి నాన్నకి ఫోన్ చేసి చెప్పింది ఎవరు అని ఆలోచిస్తూ అలానే నిల్చున్న ప్రీతిని వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ కాంతం గారు ప్రీతిని వాష్రూమ్లోకి పంపి తను కిందికి వెళ్ళి తనకి కాఫీ తీసుకురావడం కోసం భరత్ ఛాంబర్ నుండి వెళ్తున్న ప్రీతిని చూసిన హేమంత్ డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకువచ్చాడు అని అనుకుంటూనే అతని క్యాబిన్లోకి అడుగుపెట్టాడు. హేమంత్ని చూసి ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగి మళ్ళీ తన వర్క్లో బిజీ అయ్యాడు భరత్. వచ్చిన తను ఎవరు అని ఎంతో ఆతృతగా అడిగాడు హేమంత్. హేమంత్ ఎంత ఆతృతతో అడిగాడో భరత్ అంతే కోపంగా చూశాడు అతని వంక. చెప్పడం ఇష్టం లేకపోతే ఊరుకోవచ్చు కదా, ఇలా కోపంగా చూసి చిన్నపిల్లాడిని భయపెట్టాలా అని ఫేస్ని అమాయకంగా పెట్టి అడిగాడు హేమంత్. ఒకసారి హేమంత్ వైపు చూసి నీ సిస్టర్ అని చెప్పాడు. నిజంగా భరత్ అంటూ ముందుకి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అని చూసిన హేమంత్ని స్టాప్ అంటూ మళ్ళీ కళ్ళతోనే చెప్పడంతో బుద్ధిగా ఉన్న చోటే నిల్చొని ఫైల్ని ఇచ్చాడు అతనికి. హేమంత్ ఇచ్చిన ఫైల్ తీసుకుని చూస్తూ నువ్వు వెళ్ళు అన్నాడు. మనసులో ఉన్న అనుమానం పూర్తిగా తీరకుండానే అక్కడి నుండి బయటికి వస్తాడు హేమంత్. కానీ సైతం చెప్పకపోతే ఏంటి, తనకి తెలుసు కదా. ఆ రోజు ఆఫీస్కి దివ్య అరుణ్లు ఇద్దరూ రాకపోవడంతో వారికి తెలీదు ప్రీతి గురించి. ఇంటికి వెళ్ళిన సీత స్మిత ఒక్కతే ఉందని ఫ్రెష్ అయి నేరుగా తన రూమ్లోకి వెళ్ళింది. సీత వెళ్ళేసరికి హాయిగా బజ్జున్న స్మితని చూసి తన ముందున్న బుక్స్ వైపు చూసి తిని నోట్స్ కంప్లీట్ చేసుకో అంటే పడుకుంది అని స్మిత అంటూ పిలవగానే ఒక్కసారిగా లేచి చూసింది. అన్నయ్య అనుకుని భయపడింది, అందుకే అలా లేచింది. పక్కన ఉంది సీత అని చూసి నువ్వేనా అంది. హా నేనే, కానీ నువ్వేంటి హాయిగా పడుకున్నావు అంటూ అడిగేసరికి ఒక్కదాన్ని ఉండడం వల్ల చాలా నిద్ర వచ్చిందే, అందుకే పడుకున్నా. అయినా నువ్వు కాలేజ్కి వెళ్ళేటప్పుడు నా ఫోన్ ఇవ్వడం మర్చిపోయావు. ఓహ్ సరేలే తీసుకువస్తా. ఇప్పుడు ఎలా ఉంది నీ పెయిన్? పర్లేదు సీతకి చెప్పి తనే మెల్లిగా బెడ్ దిగి వాష్రూమ్లోకి వెళ్ళింది. సీత కిందకి వెళ్ళి పైకి చూస్తూ ఉంటే ఉదయం నుండి రూమ్లో ఉండడంతో బోర్ ఫీల్ అయిన తను కిందకి వస్తుంది మెల్లిగా. కిందకి వస్తున్న తనని చూసి కిందకి ఎందుకే అంటూ సీత అడిగితే ఇప్పుడు పర్లేదు నాకు, కానీ అక్కడే ఉంటే బోర్గా ఉంది అంటూ కిందకి వచ్చి మేడ్ని పిలిచి కాఫీ ఇవ్వమంది. సైతాన్ ఆర్డర్తో మార్నింగ్ నుండి ఓన్లీ జ్యూస్ ఇంకా ఫుడ్ మాత్రమే ఇవ్వడంతో కాఫీ అంటూ చెప్పింది మేడం అంటూ ఉన్నా ఇవ్వు అన్నయ్య ఇప్పుడే రాడు కదా అని చక్రికి ఏదో ఒకటి చెప్పి తనకి కాఫీ ఇచ్చేలా చేసింది సీత. పక్కనే ఉన్న సీత అవసరమా అంది స్మితని. ఇప్పుడు అన్నయ్య వస్తే అంటుంది. మార్నింగ్ నుండి ఓన్లీ జ్యూస్, నాలుక చచ్చిపోతుంది, అయినా అన్నయ్య మర్చిపోయాడు, నేను కూడా కాబోతున్న డాక్టర్ని అని అంటూ చక్రి చెప్తే కాఫీ పెట్టి తీసుకువచ్చిన మేడ్ చేతిలో నుండి కాఫీ అందుకుంటున్న స్మిత చేతికి అడ్డు వచ్చింది ఒక చేయి. ఆ చేతిని చూసి మేడ్కి చేతులు వణికితే చేతిలో ఉన్న కాఫీ కప్ ఎక్కడ కింద పడుతుందా అన్న టెన్షన్ స్టార్ట్ అయింది. కోపంగా చూసిన అతని చూపుకి మేడ్ కాఫీ తీసుకొని వంట రూమ్లోకి వెళ్ళిపోతే స్మిత మాత్రం అన్నయ్య అంటుంది. చక్రి అని గట్టిగా అరిచాడు. నిమిషాల్లో భరత్ ముందు నిల్చున్న అతను సార్ అని వినయంగా ఇంకాస్త భయంగా చూస్తూ ఉండేసరికి తను చేసిన తప్పు తెలిసి సారీ సార్ అన్నాడు. మరోసారి రిపీట్ అవ్వకుండా చూసుకో అంటున్న తనే అడిగితే ఇచ్చాడు అని చెప్తే తనని కూడా తిట్టేస్తాడు అన్న భయంతో తలదించుకొని ఉంటుంది స్మిత. వెనకే వచ్చిన హేమంత్కి అక్కడ జరిగింది తెలియక అక్కడే నిల్చొని చూస్తూ ఉన్నాడు. కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.